స్తోత్రం కనకధారాస్తవం అత్యంత అద్భుతమైనటువంటి స్తోత్రం. దాని యొక్క సాహిత్యం విషయంలో మనం ప్రతిపాదన మొదలుపెట్టామంటే దానికి ఎంతో సమయం పడుతుంది. అయితే ఆ సందర్భం మనకి కొన్ని విషయాలను తెలియజేస్తోంది. శంకరాచార్యుల వంటి ఆ మహాపురుషులు ఇంటికి వచ్చినప్పుడు ఆ గృహిణి తన యొక్క పరిస్థితికి ఎంతో దుఃఖిస్తూ ఇల్లంతా వెతికి ఒక ఎండిపోయినటువంటి ఉసిరికాయని తెచ్చి వారికి దానం చేసింది. అప్పుడు ఆమె యొక్క దుస్థితిని చూసి శంకరాచార్యుల వారు అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమైంది. అప్పుడు అమ్మవారిని శంకరులు ప్రార్థించారు, ఆమెకు నువ్వు సంపత్తును అనుగ్రహించాలి అని. అప్పుడు అమ్మవారు ఒక మాట అన్నది, మనం తెలుసుకోవాల్సిన విషయం. నా అనుగ్రహానికి వీళ్ళు పాత్రులు కావాలంటే దానికి యోగ్యమైనటువంటి కర్మలను వీళ్ళు చెయ్యలేదు. అంటే ఎవ్వరికీ కిందటి జన్మలో దానాదులను చెయ్యలేదు. ఎవరికైనా దానం చేస్తే అటువంటి వాళ్ళని నేను అనుగ్రహిస్తాను. ఉన్న సంపత్తుని సద్వినియోగం చేస్తే వాళ్ళకి నేను అనుగ్రహం చేస్తాను. కాబట్టి వీళ్ళు అలా చేయలేదు, కాబట్టి నేను వీళ్ళకట్టా అనుగ్రహించేది అని అమ్మవారు ఒక ప్రశ్న వేస్తుంది. దీని ద్వారా మనకేం తెలుస్తోందంటే అమ్మవారి అనుగ్రహం లభించాలంటే మన దగ్గర ఉన్నటువంటి సంపత్తును సద్వినియోగం చెయ్యాలి. ఈ ఒక విషయాన్ని ఈ సందర్భం మనకి చెబుతోంది. అదే రకంగా చేసేటటువంటి దానాన్ని యోగ్యులైనటువంటి వాళ్లకు చెయ్యాలి. ఒక ఎండిపోయిన ఉసిరికాయని దానం చేసినప్పటికీ ఆ దానాన్ని ఎంతో భక్తితో శంకరుల వంటి మహాపురుషులకి దానం చేసింది కాబట్టి దాని యొక్క ఫలంగా ఆ సువర్ణామలక వర్షమే వాళ్ళింట్లో కురిసింది. శంకరాచార్యుల వారు అంటారు, కిందటి జన్మలో వీళ్ళు ఏం పుణ్యం చేయలేదు, దానాలు చేయలేదనేది వాస్తవం, కానీ ఈ జన్మలో ఎంతో భక్తితో నాకు దీన్ని దానం చేశారు, కాబట్టి దీనికి ఎంత ఫలితం వస్తే అంత ఫలితాన్ని నువ్వు అనుగ్రహించు అని అడుగుతారు. అప్పుడు అలాగైతే సరి అని అమ్మవారు వెంటనే సువర్ణామలక వృష్టిని కురిపించింది. ఇదొక విషయాన్ని మనకి చెబుతోంది. కాబట్టి మనం చేసేటటువంటి దానం చిన్నదైనా ఎంతో భక్తితో చెయ్యాలి, సత్పాత్రంలో దానం చెయ్యాలి. అప్పుడు అది మనకి ఎంతో అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అదే రకంగా భగవంతుణ్ణి అమ్మవారిని ప్రార్థించేటప్పుడు ఎంతో భక్తితో మనం ప్రార్థించాలి. భక్తితో ప్రార్థిస్తే ఆ రకంగా క్షణమాత్రంలోనే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం కనకధారాస్తవం. దాన్ని శంకరుల ఆ చిన్న వయస్సులో వారు చూపించినటువంటి లీలల్లో అది మనం చెప్పాలంటే మొదటి లీలగా మనం చెప్పచ్చు. అటువంటి అద్భుతమైన లీల అమ్మవారు ఆ కనకధారాస్తవం. బ్రహ్మని గురించి వారు ప్రచారం చేశారు. అదే వారి యొక్క సిద్ధాంతాన్ని సంక్షేపంగా మనం చెప్తాం. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అని. అయితే ఈ సిద్ధాంతాన్ని అక్షరశః అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఎంతమందికి ఉన్నది? భగవత్పాదుల వారు ఈ సిద్ధాంతాన్ని చెప్పారు అని అంటున్నాం, దాన్ని అనుభవానికి తెచ్చుకునే సామర్థ్యం ఎంతమందికి ఉన్నది? అది అత్యంత అల్పులకి మాత్రమే ఉన్నది. మనం అంటే ఈ విషయాన్ని చెబుతూ భగవత్పాదుల వారు మనకి వెళ్ళవలసినటువంటి గమ్యాన్ని చూపించేశారు. దేన్ని మనం పొందాలి అనే విషయాన్ని ఈ సిద్ధాంతంలో చూపించారు. మరి ఈ ప్రతిష్టల్ని, దేవతా ప్రతిష్టల్ని చేశారు, ఇన్ని స్తోత్రాలను రచించారు. ఇప్పుడు ఈ స్తోత్రాలన్నీ భగవంతుడి ముందు పఠించాలంటే మరి ద్వైతం కావాల్సిందే. భగవంతుడు గొప్పవాడు, నేను చిన్నవాణ్ణి అనే భావన ఉంటేనే మనం ఈ స్తోత్రాన్ని భగవంతుడి దగ్గర పఠించగలం. మరి ఈ స్తోత్రాన్ని ఎందుకు రచించారు అనంటే ఆ జీవబ్రహ్మ ఐక్యాన్ని వారు చూపించింది. అంటే ఆ సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మని వారు చూపించింది మన యొక్క గమ్యంగా. ఆ వెళ్ళే మార్గాన్ని చూపించడం కోసం ఇన్ని కార్యాలను చేశారు. అంటే ఏంటి? అత్యంత భక్తితో భగవదారాధన చేస్తే, ధర్మకార్యాలను చేస్తే తద్వారా చిత్తశుద్ధి లభిస్తుంది. నిష్కామంగా ఆచరణ చేస్తే చిత్తశుద్ధి లభిస్తుంది. అనంతరం బ్రహ్మ విచారం చేయాలి, అనంతరం బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి, తదనంతరం మోక్షాన్ని పొందాలి. కాబట్టి సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మని మనకు చూపించింది మన యొక్క లక్ష్యంగా. నువ్వు పొందాల్సినటువంటి ఆ భావం అది అని చూపించారు. మరి ఇవన్నీ ఎందుకు చేశారు అంటే దాన్ని పొందాలంటే నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఇది అని ఆ మార్గాన్ని చూపించడం కోసం ఇన్ని చేశారు.